బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట పరిసర ప్రాంతాల్లో 7 గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచారంతో ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. ఈ మేరకు ఖర్జూజా, అరటి, పామాయిల్ పంట పొలాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. చేతికొచ్చిన పంటలను నాశనం చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఏనుగులను వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు గాని అటవీ ప్రాంతాల్లోకి గాని తరలించి వాటి బారి నుండి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, అలాగే నష్టపోయిన పంటలకు గాను నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మండలం అండి మాది సీతంపేట గ్రామం. చుట్టుపక్కల కురుపాం మండలంలో 7 విలేజ్లు చుట్టుపక్కల వాటర్ మినరల్ పంట అంటే అందరికీ చాలా ఇష్టం అండి. ఆ పంట వల్ల ప్రతి ఒక్కరికి బ్రతుకైతే ఉంటుందండి. ఆ క్రాపింగ్ ఏమొచ్చి 90 రోజు అంటే 90 రోజులు పంట అండి. వాటికి పెట్టుబడి ఎకరానికి 60,000 సుమారుగా అవుతుందండి. దాని ఇన్కమ్ కూడా ఎకరానికి 3 లక్షల పంట వస్తుందండి. కానీ ఆ పంట ప్రతి ఒక్కరూ కూడా మా ఏరియాలో 500 ఎకరాలు 600 ఎకరాలు సుమారుగా ఉంటుందండి. సాగు చేసి ఆ వేరొక రైతు దగ్గర పొలాలు అంటే మనకి పొలాలు తక్కువగా ఉన్న వల్ల వేరొకరి దగ్గర ఎకరానికి ఒక 25,000 రూపాయలు లీజుకి తీసుకొని దాని మీద ఎకరానికి 60,000 పెట్టుబడి సుమారుగా పెట్టుబడి పెట్టి పంట పండిస్తున్నామండి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఉన్న ఏనుగులు సంచలనం వల్ల గత 10 సంవత్సరాల నుంచి మా ఏరియాలో ఏనుగులు ప్రభావం వల్ల కొంతమంది రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారండి. ఆ పంట వస్తుందని ఆశతో ప్రతి సంవత్సరం వేస్తామండి. ప్రతి సంవత్సరం వచ్చి కూడా ఆ పంటని నాశనం చేసి తినేయటం మొదలు పెడుతుందండి. అందువల్ల అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ ఆత్మహత్యలు కూడా గురవడానికి కారణం అవుతుంది. కనుక ఈ గత ప్రభుత్వం కూడా ట్రై చేసిందండి.